దేవుడి పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుందాం. ఇక్కడ దైవజనుడైన పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తడము. చూడండి, దేవుని సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఏమనంటే, మన చుట్టూ ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంది అంటే, మన చుట్టూ అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మన ఎదుట ఎంతో మంది భక్తులు ఉన్నారు. గమనించండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎంతో మంది భక్తులు వాళ్ళ జీవితాలను మనం ప్రతి కూడికలో ధ్యానం చేస్తూనే ఉన్నాం. అవునా? అబ్రహాం మొదలుకొని ఆ ముందు హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నుగో, ఇట్లా ఎంతో మంది భక్తుల జీవితాలను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. హల్లెలూయా. మన చుట్టూ అనంటే పరిశుద్ధ గ్రంథంలో సంఘానికి ఎందరో భక్తులు అనేవాళ్ళు మాదిరికరంగా ఉన్నారు. కొంతమంది ఏమో హెచ్చరికగా ఉన్నారు. కొంతమంది జీవితాలు ఎలాగుంటే హెచ్చరికగా ఉంటాయి. కొంతమంది జీవితాలు ఎట్లుంటాయి, మాదిరిగా ఉంటాయి. చూడండి, మనం కూడా మన పిల్లల్ని ఏం చేస్తారు, పలానా వాడు చూడండి బాగా చదువుకుంటున్నాడు, మీరు కూడా అలా చదువుకోమని చెప్తారు. చదువుతాం లేదా? లేదా పలానా వాళ్ళు బాగా పనిచేసుకుని బాగా బ్రతుకుతున్నారు, మీరు కూడా అలా బ్రతకండి అని చెప్తారు. ఎవరన్నా కనుక చెడిపోయి తిరుగుతుంటే ఏమంటారు చెప్పండి? నువ్వు కూడా ఎదురా పలానా వాడాలా చెడిపోయి తిరుగుతున్నావు, తాగుతా తిరుగుతున్నావు, నీకే కుటుంబం పట్టదా, ఇట్లా హెచ్చరిస్తాను. అట్లానే పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులేమో మాదిరికరమైన జీవితాలను కలిగి మనందరికీ మాదిరిగా ఉన్నారు. కొంతమంది ఎట్లున్నారు, వాళ్ళ దేవుని సన్నిధిలో తప్పిపోయి పాపం చేసి హెచ్చరికగా ఉన్నారు. కొంతమంది జీవితాలు హెచ్చరిక ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డలమైన మన జీవితాలు అనేకులకు మాదిరిగా ఉండాలి తప్ప అనేకులకి హెచ్చరిక ఉండకూడదు. హెచ్చరిక అంటే మన బతుకు పాడైపోతే మనల్ని హెచ్చరికగా ఉండక ఎట్లుంటాం చెప్పండి? మన జీవితాన్ని పాపము చేత శాపము చేత నాశనం చేసుకుంటే రాబోయే దినాల్లో ఏమవుతాం, మనం హెచ్చరిక ఉంటాం. పలానా వాడు చూడు పలానా పాపంలో పడిపోయి జీవితాన్ని పతనం చేసుకున్నాడు, మీరు అలా అవ్వద్దని హెచ్చరికగా ఉంటాం మనం. అవునా? మాదిరిగా ఉండాల, హెచ్చరికగా మారకూడదు మన బ్రతుకులు. ఇతరులకి మనం అనుసరింపదగిన జీవితాలు జీవించాలి, అంతేగాని ఇతరులకి మనం హెచ్చరికగా ఉండకూడదు. దైవజనుడు అంటున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుటుంది, మన చుట్టూ ఆవరించింది సంఘమా, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఉన్నారు అని చెప్పి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి, ప్రతి భారాన్ని వదిలిపెట్టండి, యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మనందరం ఓపికతో పరుగెత్తాలా. హల్లెలూయా. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో మనందరం కూడా ఎటువైపు చూసి పరుగు పందెం అంటే ఈ ఆత్మీయ యాత్ర కొనసాగించాలంటే యేసు వైపు చూచొచ్చు మనం ఈ పందెంలో పరిగెత్తాలి. ఎక్కడి వరకు? పరలోక రాజ్యంలో ప్రభువును చేరే వరకు కూడా నీవు నేను ప్రతి దినము యేసు వైపు చూసి భక్తి చేయాలి. ఎటువైపు చూడవాలి? మనుషుల వైపు చూడకూడదు. దేవుని నమ్ముకున్నప్పటికీ మనుషులు ఎన్నో బలహీనతలు ఉంటాయి. మనం మనుషుల వైపు చూసామంటే మాత్రం ఖచ్చితంగా పడిపోతాం, కూలిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. దైవజనుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. నేను నా యేసు వైపు చూచు ఈ పరుగు పందెంలో నేను ఓపికతో పరుగెత్తుతున్నాను. నిజంగా పౌలు గారు తన
ఆత్మీయ యాత్ర మొదలుపెట్టింది. ఎక్కడ? దమస్కు మార్గంలో యేసు ప్రభు దర్శించాడు మిట్ట మధ్యాహ్నం వేళ. అదిగో ఆ దినం మొదలుకొని చనిపోయి ప్రభు దగ్గరికి చేరే వరకు కూడా యేసు వైపు చూచుచూ తన ఆత్మీయ యాత్రలో సాగాడు. మనుషుల వైపు చూడాలి. అందుకే ఆయన దేవుని కొరకు అంత బ్రతకగలిగాడు. రెండోది, గొప్ప సేవ చేసి వేల మంది ప్రజలను రక్షణలోనికి నడిపించాడు. ఎంతో మంది సేవకులు తన పరిచర్యలో లేవనెత్తబడ్డారు. ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. అంటే కారణం ఏంటో తెలుసా? యేసు వైపు చూచుచు తన ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళాడు. నీవు నేను కూడా మన జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా ప్రభు వైపు చూసి మనం ముందుకెళ్లే వ్యక్తులు ఉండాలి. మన యేసయ్య మనకు మాదిరికరమైనటువంటి వాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనను స్థాపించగలడా? ఎంత సవాలుకరమైన మాట. అత్యంత పరిశుద్ధుడైన దేవుడు యేసు ప్రభు. ఆ పరిశుద్ధుడి వైపు చూస్తూ మనం ఈ పరుగు పందెంలో ముందుకెళ్ళాలి. యేసయ్య వైపు చూస్తుంటే ఉద్యోగం కలిగేది. యేసయ్య వైపు చూస్తుంటే ధైర్యం కలుగుతుంది. యేసయ్య వైపు చూస్తుంటే ఎనలేని శక్తిని పొందుకుంటాం మనం. కాబట్టి మన భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, మన చుట్టూ ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎందరో భక్తులు ఉన్నారు, భక్తిహీనులై పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అంటాడు, మీరు యేసు వైపు చూడండి. అందరిలో లోపాలు ఉన్నాయి, అందరిలో బలహీనతలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు పరిపూర్ణుడైన దేవుడు, ఏ లోపము లేనివాడు, ఏ బలహీనత లేనివాడు, సమస్తాన్ని జయించినటువంటి ఏకైక దేవుడు ఆయనే. హల్లెలూయా. యేసయ్య అంటాడు, ఇదిగో నేను లోకమును జయించాను. లోకంలో ఏమున్నది? శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు. ఈ ప్రపంచాన్ని జయించొచ్చేమో కానీ ప్రపంచంలో ఉన్న పాపాన్ని జయించడం ఎవరి వల్ల కాదు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు కానీ పాపాన్ని జయించలేకపోయాడు. యేసయ్య తన ప్రాణం పెట్టి ప్రపంచాన్ని సంపాదించాడు. హల్లెలూయా. యేసయ్య చంపిగాడు సుమా, తను చనిపోయి తన ప్రాణం పెట్టి తన రక్తం ద్వారా ప్రజల పాపాలు కడిగి ఆయన రక్షించుకుంటున్నాడు. ఆయన సొత్తైన బిడలుగా చేసుకుంటున్నాడు. అందుకే మనందరం ఏం చేయాలి తెలుసా? యేసయ్య వైపు చూసి పరుగు పందెంలో ముందుకెళ్ళాలి. మనుషుల వైపు చూడబాకండి సుమా, పరిస్థితుల వైపు అంతకంటే చూడబాకండి, యేసు వైపు చూడండి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, మీరు పడవ మీద అద్దరికి వెళ్ళండి, నేను వస్తాను. వాళ్ళు వెళ్తా ఉన్నారు. అర్ధరాత్రి సమయానికి ప్రభు ఆ సముద్రం మీద, నీళ్ల మీద నడుచుకుంటూ వస్తాడు. భయపడ్డారు, కలవరపడ్డారు. కానీ ప్రభు అన్నారు, ఇదిగో నేనే, మీరు భయపడాల్సిన పని ఏమి లేదు. నీళ్ల మీద నడిచి వస్తుంటే పేతురు అన్నారు, అయ్యా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చేటట్టు చెయ్యి ప్రభువా అన్నారు. సరే రా అన్నాడు. పేతురు నీళ్ల మీద నుంచి దిగి వస్తున్నాడు. ఎట్లా? ప్రభు వైపు చూస్తూ వస్తున్నాడు. యేసు వైపు చూస్తూ వస్తూ ఉండగానే నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. పేతురు చేపలు పట్టేవాడు, జాలరి తెలియదా? నీళ్ళలో దిగితే మునుగుతూ అని తెలుసు. కానీ యేసయ్య మాట తీసుకున్నాడు, యేసయ్య వైపు చూస్తూ వెళుతున్నాడు. యేసయ్య వైపు చూసినంతసేపు నీళ్ల మీద నడిచాడు. ఒక్కసారి ఏమైందంటే, అలా సముద్రం మీద గాలి దొరి పేతురు ఏం చేశాడంటే, ప్రభు వైపు నుంచి దృష్టి పక్కకు మరల్చాడు, గాలి వైపు చూశాడు. బైబిల్లోనూ అతడు ఎప్పుడైతే ప్రభు మీద నుంచి దృష్టి పక్కకు మరల్చాడో మునిగిపోసాగాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను, రక్షించంటే ఏం చేశాడు? ప్రభు చేయబట్టుకున్నట్ల, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? నా వైపు చూసి సాగినంతసేపు నడిచావుగా, ఎందుకు సందేహపడ్డావు? గాలి తోలితే ఏమైంది? నా వైపు చూస్తూ నువ్వు ఉంటే గాలి కూడా నిన్నేమీ చేయలేదు. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం యేసు వైపు చూచూ వెళుతూ ఉన్నప్పుడు ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే గాలి తుఫాను వైపు దృష్టి మరలుస్తామో ఉంటాయండి.
మన చుట్టూ ఎన్నెన్నో ఉంటాయి. పోరాటాలు ఉంటాయి, గాలి తుఫాన్లు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. ఎన్నెన్నో మన చుట్టూ మన జీవితాన్ని ఆవరించి, మన కుటుంబాలను ఆవరించి ఉంటాయి. ఉండవని నేను అంటున్నా. మానవ జీవితం కదా. ఎన్ని ఉన్నా నీ దృష్టి, నీ హృదయం, నీ మనస్సు క్రీస్తు వైపు ఉంటే అవేమి నిన్నేమి చేయలేవు. హల్లెలూయా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. యేసు వైపు చూడు. హల్లెలూయా. దేవుని సంఘం, ఎన్ని భారాల మధ్యలో మనం ఉన్నా యేసు వైపు చూసి మనం నడుచుకోవటం నేర్చుకుంటే ప్రతి భారాన్ని తొలగించగలవాడు యేసు ప్రభు. నిన్ను నన్ను అద్దరికి చేర్చగలవాడు యేసు ప్రభు. మనల మధ్యలో వదిలేసే దేవుడు కాదు సుమా. దావీదంటాడు, ఆయన మరణం వరకు నన్ను నడిపించగల నా దేవుడు. యేసయ్య ఎట్లాంటి వాడు తెలుసా? మధ్యలో వదిలేయడు. మనల్ని సహించుకుంటాడు, ఓర్చుకుంటాడు, భరించుకుంటాడు. మరణ పర్యంతం వరకు నిన్ను నన్ను ఈ లోకంలో చేయబట్టుకొని నడిపించి పరలోకానికి తీసుకెళ్ళగల గొప్ప దేవుడు. అందుకే పౌలు అంటారు, ఓ సంఘమా, యేసు వైపు చూచుచూ ఈ పరుగు పందెంలో మీరు పరిగెత్తండి. యేసు వైపు చూడు. సమస్యలు వచ్చినాయా? ప్రభు వైపు చూడు. ఇరుక, ఇబ్బంది ఏదా? దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడు. రాజులను నమ్ముకున్నటి కంటే, మనుష్యులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. రాజుల వైపు చూడబాకు, కాలగర్భంలో కలిసిపోతారు. మనుషుల వైపు చూడబాకు, కనుమరుగైపోతారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండగల ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. తరాలు మారినా, యుగాలు మారినా, జగత్తే తలక్రిందులైపోయి, కాలమే కనుమరుగైపోయినా ఆయన ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయనే అన్నారు, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత కూడా ఎవరు ఉండరు. నేనే అల్పయు మేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను నేను. అదిగో ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆ పరిశుద్ధుని వైపు చూడు. దావీదు అంటున్నాడు, నేను కలవరపడి కొండల వైపు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి అంటే, యెరూషలేములో దావీదు ఉన్నప్పుడు యెరూషలేము చుట్టూ కొండలు, పర్వతాలు, గుట్టలు ఉన్నాయి. తన సమస్యలు వచ్చినప్పుడు ఆ కోట పైకి ఎక్కి చూస్తే కొండలే కనపడతాయి. కానీ కొండల వైపు ఎంత చూసినా ఎక్కడి నుండి సహాయం రావట్లేదు. కానీ ఆకాశం వైపు కన్నులు ఎత్తినప్పుడు అంట, ఆకాశమందలి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఉదయం లెగవగానే నువ్వు పరలోకం వైపు చూడు, ప్రభు వైపు చూడు. దినమెల్లా నీ జీవితంలో దేవుని వైపు చూస్తూ సాగు. ఏ సమస్య వచ్చిందా? ప్రభు వైపు చూడు. తిరిగి వచ్చిందా? ఇబ్బంది వచ్చిందా? యేసు వైపు చూడు. ఇదే ఆత్మీయ యాత్రలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. సొలొమోను మంచి భక్తుడే, సాంసోను మంచి భక్తుడే. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు గలవాళ్ళు, మంచి భక్తి చేసిన భక్తి పరులు. కానీ ఎప్పుడైతే వాళ్ళు యేసు వైపు నుండి లోకం వైపుకు, పాపం వైపుకు దృష్టి మరల్చారో జీవితాలు పతనమైపోయినాయి. సాంసోను జీవితం ఎంత పతనమైందో మనకు తెలుసు. గుడ్డోడైపోయి తిరగలిసాడు. సొలొమోను జీవితం ఎంత నాశనం అయిపోయిందో మనకు తెలుసు. ఒకప్పుడు వాళ్ళు భక్తులే కాదని అంటున్నారు. కానీ ప్రభువు మీద నుండి దృష్టి పక్కకు మరల్చుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు నాశనమై పతనమైపోయినట్టు చరిత్రలో రాయబడి ఉంది. దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఈ భయానకమైన వాక్యంలో క్రీస్తు వైపు చూసి సాగకపోతే నేనైనా మీరైనా ఖచ్చితంగా నష్టపోతాం, నిత్య నరకాగ్నికి పోతాం. ఈరోజు నువ్వు నేను
మనుషుల వైపు చూడటం మానేద్దాం, దేవుని వైపు చూడటం నేర్చుకున్నాం. పరిస్థితులకు మించిన వాడు దేవుడు. నీ పరిస్థితులను మార్చగలవాడు దేవుడు. ఆయన వైపు చూడు. పరిస్థితుల వైపు సరే తారుమారవుతాయి కొన్నిసార్లు కుటుంబాల్లో, జీవితంలో పరిస్థితులు కాదని అంటలా. ఆ పరిస్థితుల వైపు చూస్తూ నువ్వు ఉంటే కుంగిపోతావు. ఆ పరిస్థితుల్లో క్రీస్తు వైపు చూస్తే నిన్ను ఆ పరిస్థితుల నుంచి పైకి తీసుకొచ్చి దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ఈ ఆసాపు ఒక భక్తుడు, ఒక సేవకుడు. చాలా భక్తిగా నీతిగా బ్రతుకుతున్నాడు. తను అంటాడు, నా హృదయాన్ని కడుక్కున్నాను, నా చేతులు శుద్ధి చేసుకున్నాను, నేను ఎంతో నీతిగా భక్తిగా బ్రతుకుతున్నాను. సేవకుడు తను, తన భార్య, తన పిల్లలందరూ భక్తిలో పెంచుకున్నాడు. బాగా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒకానొక రోజు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ప్రారంభించారు. ప్రభువా, నేను ఇంత భక్తిగాను నీతిగాను బ్రతుకుతున్నాను, మరి నా హృదయాన్ని కడుక్కున్నాను, నా చేతులు కడుక్కున్నాను, నీకోసం ఇంత నీతిగా భక్తిగా బ్రతుకుతున్నాను, మరి నన్ను ఎందుకు ఇంత పేదరికం వదిలిపెట్టావు? నన్ను ఎందుకు బాధల మధ్య, శ్రమల మధ్య వదిలిపెట్టేశావు? కష్టాలు, కన్నీళ్ల, కడగండ్ల మధ్యలో నన్ను ఎందుకు నడుపుతున్నావు? మరి లోకంలో మనుషులను చూస్తే వాళ్ళు ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నారు, తన సంపాదన చేసుకుంటున్నారు, వాళ్ళకి బలము శక్తులు ఎన్నో ఉన్నాయి, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు. మరి వాళ్ళు నిన్ను అనుసరించేవాళ్ళు కాదు, భయంకర పాపంలో బ్రతుకుతున్నారు, మోసంలో, కపటంలో, అన్యాయంలో, అక్రమంలో, ఎన్నో రకాల ఘోరాతి ఘోర స్థితిలో బ్రతుకుతున్నారు. వాళ్ళను అంత పుష్టిగా ఉంచారు. మరి ఎందుకు నిన్ను సేవిస్తున్న నన్ను ఎందుకు ఇన్ని శ్రమల మధ్య అప్పగించాలని బహు బాధపడుతున్నాడు. వాళ్ళకి యాతనలు లేవు, బాధలు లేవు, సమస్యలు లేవు, అనారోగ్యాలు అంతకంటే లేవు. మరి నీ బిడ్డనైనా నాకు, నా కుటుంబానికి ఎందుకు ఇన్ని సమస్యలు? బాగా బాధపడుతూ, ఎంతో వేదన పడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆయాస పట్టలేదు కానీ బాధపడుతున్నాడు. ఎందుకు? నాకు సమాధానం కావాలి. భయానక పాపంలో బ్రతుకుతున్న మనుషుల్ని నువ్వెందుకు అని చెప్పేసి ప్రశ్నించాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. ఒకరోజు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో ఏం జరుగుతుందంటే, ఈ ఆసాపు అనే భక్తుడు ఒక స్థిరమైన బండ మీద నిలబడి ఉన్నాడు. లోకంలో పాపంలో పతనం అయిపోతున్న మనుషులను కూడా దేవుడు చూపించాడు. వాళ్ళు కూడా ఒక బండ మీద ఉన్నారు. వాళ్ళు అలా నిలబడి కొంతసేపటికి జారి పాతాళంలో పడిపోతున్నారు. ఎక్కడ పడిపోతున్నారు? పాతాళం, అగాధంలో పడిపోతున్నారు. ఆ దర్శనం చూపించిన తర్వాత ఇంకిప్పుడు చెప్పు ఆసాపు అన్నాడు. తిక్కలోడా, నిన్నిన్ని శ్రమల మధ్య, ఇన్ని కష్టాల మధ్య ఎందుకు నడుపుతున్నానంటే, వాటి మధ్యలో నువ్వు జీవితాన్ని నేర్చుకుని భయభక్తులతో బ్రతుకుతావని నడుపుతున్నా. ఇతరులకు దయ చూపుతావు. నీకు ఆకలి అయితే, నీకు కడుపు మాడితే ఎదుటోడు ఆకలి కూడా నీకు అర్థమయ్యేపిచ్చాడా? అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలుగుతావు. నీకు వ్యాధి వస్తే అది అర్థమైంది, అప్పుడు ఎదుటోళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. నీకు సమస్యలు వస్తే ఎదుటోళ్ళ కష్ట నష్టాలు నీకు అర్థమవుతాయి, ప్రేమించగలుగుతా. తిక్కలోడా, అందుకేరా నిన్ను నడుపుతుంది. వాళ్ళకి ఎందుకు క్షేమెత్తున్నాను? నా మేలు తెలుసుకుని నా తట్టు తిరుగుతారని వాళ్ళకి మేలు చేస్తుంటే వాళ్ళు తిరగట్ల పాపం, ఇంకా పాపం చేసి చివరికి ఏమవుతున్నారు? పాతాళానికి వెళ్తున్నారు. మరి నువ్వు కూడా అటు కలిసిపోయి పాతాళానికి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటాడు, నేను ఎంత బుద్ధిహీనంగా ఆలోచించాను ప్రభువా, నన్ను క్షమించు. నిజంగా మనం కూడా బుద్ధిహీనంగా ఆలోచిస్తాం. మనం కూడా బుద్ధి లేకుండా మాట్లాడతాం దేవుడు అనంత జ్ఞాని. అప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకంలో ఇక ఏది నాకు అక్కరలేదు. నీ పొందు నాకు ధన్యకరం ప్రభువా. హల్లెలూయా. ఎంతకంటే నన్ను దరిద్రుడిగా చేసి నువ్వే కావాలి ప్రభు అంటాడు. ఇప్పుడు ఉండాలి కాదు, ఇంకా దరిద్రుడిగా చేసినా నువ్వే కావాలి యేసయ్యా.